విషయంలో ఎక్కువ ఇంప్రెస్ అయింది మొన్న వారం రోజుల కింద మనం ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు యాక్సిడెంట్ చూసి నీ వెహికల్ మీద వెళ్తుంటే ఇది యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే నువ్వు వెహికల్ ఆపేసి మరి ఆవిడ హాస్పిటల్లో దించావు, ఆ ట్రీట్మెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చావు. ఏంటంటే ఇంత రిబల్గా ఉండే అమ్మాయికి అలాంటి మళ్ళీ అదర్ యాంగిల్ మీకు ఇంకా గుర్తుంది? అది మర్చిపోయేసాను. అన్నీ గుర్తుంటాయి, వాళ్ళే గుర్తుపెట్టుకున్నారు. రెబల్ అంటే ఏంటండి? రెబల్గా ఉన్న వాళ్ళందరికీ చాలా సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. వాళ్ళు అన్యాయం మీద రెబల్ అవుతారు. ఒక తప్పు జరిగితే నాకు చెప్పావు. ఏం లేదండి, ఆ రోజు ఏదో సారథి స్టూడియోలో ఏదో షూట్ ఉందని వెళ్తూ ఉన్నాను. కరెక్ట్ రోడ్ మీద అంత గ్రూపులు అంతా బైకులన్నీ ఆపేసేసి జనాలు యాక్సిడెంట్ అయిన చోటే కదా అలా ఉంటారు. సో డ్రైవర్ని అడిగాను ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. అవునా అని మూవ్ చేస్తున్నాడు కారు. కానీ నాకు ఎక్కడో అనిపించింది అనమాట. అంటే నేను ఎక్కడ కొంచెం దూరంలో యాక్సిడెంట్ అయినా కూడా కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతాను. ఆపి కన్ఫర్మ్ చేసుకుంటా, ఏమైందో కనుక్కో, వాళ్ళు బాగున్నారా, వాళ్ళకి దెబ్బలు తగిలాయా, అందరు ఫైన్, ఓన్లీ బాడీ డ్యామేజ్ అంట. సో ఇది నాకు క్లారిటీ లేకుండా మూవ్ అవ్వడం, షూటింగ్ టైం అయిందని ఫోన్ వస్తుంది కానీ క్లారిటీ లేకుండా మూవ్ అవ్వడం నాకు నచ్చలేదు. ఒక్క మూమెంట్ మళ్ళీ ఆపు అని కనుక్కో ఏమైందో అంటే అప్పుడు ఒక దిగగానే అసిస్టెంట్ దిగి చూడంగానే అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది, లేవలేని పరిస్థితుల్లో ఉంది, చిన్న గాయాలు, కొంచెం లైట్గా బ్లడ్ అలా ఉంది, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అంతే. నాకు అందంతే కనిపిస్తుంది జనాల మధ్యలో నుంచి. వెళ్ళి కనుక్కొన్నామని చెప్పాను. సో అక్కడ ఏంటంటే అందరూ చూస్తున్నారు, అయ్యో అంటున్నారు, కానీ ఎవ్వరూ తీసుకెళ్ళట్లేదు. సరే కారులో ఎక్కించు. సో కారులో ఎక్కించు అంటే ఎవరైతే అమ్మాయిని తీసుకెళ్తున్నాడో ఆ అబ్బాయి కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, చేతులకు కాళ్ళకు గాయాలు తగిలాయి. సో ఎక్కి కారులో పడుకోబెట్టడానికి కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. అందరు ఆఫీసులకు వెళ్తున్నారు కదా ఆ టైంలో, మార్నింగ్ అరౌండ్ 9:30. అంత మంచి డ్రెస్లు వేసుకొని నీట్గా, ముట్టుకుంటే బ్లడ్ అవుతుంది కదా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఆఫీస్కి లేట్ అవుతుందనో లేకపోతే ప్రొఫెషనల్గా డ్రెస్ మీద బ్లడ్ అవ్వడం, ఎన్నో రీజన్స్ వల్ల మేబీ వాళ్ళు హెల్ప్ చేసి ఉండకపోయిండొచ్చేమో అని అనుకున్నాను నేను. ఆ అమ్మాయిని అలా పడుకోబెట్టగానే ఆ అబ్బాయి చాలా బ్యాక్ పెయిన్ అంట, నేను ఇక్కడ పడుకోలేను అనింది. సరే బ్యాక్ సీట్లో పడుకోబెట్టాలి కదా, నేను దిగి నేను అడిగాను అందరినీ, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్, పట్టుకోండి, నేను మోయలేను కదా, ఆవిడేమో టాల్గా ఉంది, నా పర్సనాలిటీకి నేను 10 కేజీలే ఎత్తలేను, నేను 50 కేజీలు ఉన్న ఆమెను నేనేం ఎత్తగలను. అడిగితే ఇలా చూసారు నా వైపు, అంటే బ్లాంక్ ఎక్స్ప్రెషను, 2-3. నేను అంత పెద్ద తప్పు విషయం ఏమన్నా అడిగానా అనిపించింది. సో ఎలాగో నాకు లక్కీగా డ్రైవర్ అసిస్టెంట్ 2 ఉన్నారు. వాళ్ళని అడిగేది ఏంటి, మీరే ఎత్తండి అంటే, సో డ్రైవర్ ఎత్తుకొచ్చి పడుకోబెడితే పాపం అసిస్టెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా డ్రైవర్ అసిస్టెంట్ అంత మంచి వాళ్ళని. సో ఇంకొక ఎవరో ఒక పరాయి అమ్మాయి, దట్టు పెళ్ళికాని అమ్మాయిని ఎత్తుకోవాలంటే ఆలోచిస్తారు కదా, మా డ్రైవర్ యంగ్, అదేం ఆలోచించలేదు ఆ అబ్బాయి. నేను చెప్పాను ఎత్తుకొని వచ్చి పడుకోబెట్టాడు, అసిస్టెంట్ పడుకొని వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమెని మంచినీళ్ళు తాపాడు. ఆ అబ్బాయి ఏమో నేను వస్తా కారులో అన్నాడు, ప్లేస్ లేదు, ఎక్కడ కూర్చుంటాడు, వెనక ఆ అమ్మాయి పడుకుంది, అసిస్టెంట్ కూర్చున్నాడు, ముందు నేను కూర్చున్నా, డ్రైవర్ ఉన్నాడు. ఎవరైనా లిఫ్ట్ ఇవ్వమని ఆ అబ్బాయి అడుగుతుంటే ఎవ్వరు అడగలేదు. నాకు ఎవరో ఒక ఆయన కనిపించారు, మీరు గచ్చిబౌలి వెళ్తున్నారా అన్నాడు. అలా అన్నాడు. ఈ అబ్బాయిని ఎక్కించి అక్కడ కేర్ హాస్పిటల్లో దింపేయండి అని అలా అన్నాడు. మేబీ అయిష్టంగానో లేకపోతే నేను అంత కమాండింగ్గా ఎవరో తెలిసినట్లు ఆర్డర్ వేసినట్లు అడగడం వల్ల కొంచెం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతనికి బ్రెయిన్ పనిచేయాలి కదా, ఈ అమ్మాయి ఏంటి సంబంధం లేకుండా నన్ను ఆర్డర్ వేసి వెళ్తున్నావా, తీసుకెళ్ళు నేను వస్తాను అన్నందుకు అలా తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు. నేను డ్రాప్ చేసి ఎమర్జెన్సీలో జాయిన్ చేసి, నన్ను రానివ్వను అంటే కూడా నన్నే రానివ్వరా మీరు లోపలికి అని చెప్పి లోపల వెళ్ళి మాట్లాడి ఫోన్ నెంబర్లు ఇచ్చి అప్పుడు వెళ్ళా షూటింగ్కి. మళ్ళీ ఈవినింగ్ వస్తామని చెప్పి ఈవినింగ్ మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. అది జరిగింది. అంతకు ముందు రోజే న్యూస్లో చూశాను అనమాట, ఎవరో కర్ణాటకలో ఒక స్టూడెంట్ నుంచి బస్సు పొట్టమై నుంచి వెళ్తే అందరూ వీడియోలు తీశారు. అదే వీడియోలు
న్యూస్ ఛానల్లో కూడా చూపించారు. కానీ ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. చాలా లేటుగా బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల అబ్బాయి చనిపోయాడు అని. అబ్బాయి మాట్లాడుతున్నాడు, వీడియోలు తీయొద్దు అంటున్నారు. ఆ వీడియో తీసే టైంలో కాల్ చేయొచ్చు కదా అంబులెన్స్కు, లేకపోతే తీసుకెళ్ళవచ్చు కదా. ఓకే, ఇప్పుడు నా కారు సీట్కు బ్లడ్ అయింది, అయితే ఏంటి, తుడిచాడు డ్రైవరు, తుడిస్తే పోతుంది కదా. అయినా ఇప్పుడు రూల్ కూడా వచ్చింది, కోర్టు కూడా ఎవరినైనా ఇప్పుడు ఏం కేసు ఎమర్జెన్సీలో వాళ్ళు కూడా ఇలా చూస్తే నేను చెప్పాను, పోలీస్ కేసు ఏమో అవసరం లేదు కదా, రూల్ తెలుసు కదా మీకు అంటే తెలుసు అన్నాను. తీసుకెళ్ళండి అయితే అన్నాను. నాది కొంచెం కమాండింగ్ అంటే ఇప్పుడు మీకు చెప్తున్నానండి. అంటే ఇప్పుడు చాలా ఈ అమ్మాయిని ఏమంటారు ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని కారణాలని, దాంట్లో ఇది ఒక ముఖ్య కారణం. అంటే చాలామంది మాకు మెసేజ్లు పెడుతుంటారు, ఏమనంటే మీ షోలో కూర్చోడానికి వాళ్ళకి ఆ గెస్ట్కి అర్హత లేదు, ఈ అర్హత లేదు, మీది అంత ఫేమస్ ప్రోగ్రాము అని అంటుంటారు. నేను ఎప్పుడు గెస్ట్ యొక్క ఏమంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇది ఎప్పుడు నేను చూడను, కంటెంట్ చూస్తాను. ఎప్పుడు ఆ గెస్ట్లో వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నా షోలో జూనియర్ ఆర్టిస్ట్కి కూడా ఒక టైంలో ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే నేను అది అంతవరకు ఆలోచిస్తాను. ఈ అమ్మాయిలో అది నేను చూశాను కాబట్టి కూర్చోబెట్టాను. ఇది ఇంకో అంటే మెసేజ్ నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు కాబట్టి వాళ్ళకి రీజన్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అంటే అందులో ఒకటే కాన్సెప్ట్ అండి, రేపు పొద్దున మనకేమీ అవ్వదని గ్యారంటీ ఏముంది, అప్పుడు మనం ఒక్కలమే ఉండొచ్చు కదా, అప్పుడు దేవుడు మన కోసం ఎవరినో ఒకరిని పంపిస్తాడు కదా. నాది కూడా స్వార్థమే, ఏదో ఒక రోజు నాకేమన్నా అయితే నాకెవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారు అని స్వార్థంతోనే చేశాను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Nangu. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.